హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో ఇక్కడ ఒమేరియా అనే ఏరియాలో ఇది జమియా అన్నమాట. ప్రతి ఒక్క ఏరియాకి ఒక పెద్ద జమియా ఉంటుంది. ఆ ఏరియా పేరు మందక అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి ఉంటాయని పూర్తిగా చూపిస్తాను. చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క జమియా దగ్గర ఇక్కడ హోటల్స్ ఇందాక చూశారు కదండి, ఇది వచ్చి స్టార్ బక్ పెడుతున్నారు. ఇంతకుముందు బ్యాంక్ ఉండేది చూడండి. అక్కడ వచ్చి జ్యూస్ షాపు, దాన్ని ఆషిర్ అంటారు, జ్యూస్ని ఆషిర్ అంటారు. ఇక్కడ వచ్చి టాకో బెల్, సబ్వే చిన్న హోటల్. ఇది వచ్చి సలూన్. తర్వాత వచ్చి టైలర్ షాప్ అండి. ఇది వచ్చి టైలర్ షాప్, లేడీస్ టైలరు. ఇక్కడ వచ్చి చేపలు, ఫిష్ మార్కెట్, చేపల షాప్ అనమాట. ఇది వచ్చి చెప్పుల షాపు. ఇక్కడ చెప్పుల షాపు పక్కనే ఉంటుంది చూడండి. ఒకటి లాండ్రీ, ఇది మస్బగా, వీళ్ళు వచ్చి మస్బగా అంటారు, లాండ్రీ ఇది. ఆ తర్వాత వచ్చి స్వెట్ షాపు, అంటే కళ్ళద్దాల షాప్ అనమాట. తర్వాత వచ్చి ఇది మటన్ షాపు, మొబైల్ షాపు. ఇది వచ్చి మటన్ షాపు. సో తర్వాత వచ్చి మెడికల్ షాపు, ఫోటో స్టూడియో. ఆ తర్వాత వచ్చి బార్బర్ షాపు, మంగళ షాప్ అనమాట. తర్వాత వచ్చి స్వీట్ షాపు చూడండి, ఇది స్వీట్ షాపు. ఇలా చాలా అన్నీ మనకి ఏ అవసరం ఉంటాయో నీడ్ అన్ని షాపులు ఒకే దగ్గర ఉంటాయన్నమాట. దాన్ని పెద్ద జమియా అంటారు. చూడండి, ఇది వచ్చి హోటల్ చిన్నది, హిందీ మతాం అంటారు వీళ్ళు. ఇక్కడ వచ్చి ఇరానీ కుబూస్, ఇది వచ్చి ఇరానీ కుబూస్ అనమాట. ఇది వచ్చి ఎలక్ట్రికల్ షాపు. ఇది వచ్చి బల్బులు. పక్కన వచ్చి చికెన్ షాపు, ఇది చికెన్ షాప్ అనమాట. ఇది వచ్చి లేడీస్ బ్యూటీ పార్లర్కి సంబంధించినవి, వాటికి ఆ షాప్ అది. సో ఇది జెర్రీస్ అని అమ్ముతారు. ఇక్కడ జెర్రీస్ అంటారు, గ్రేవీ లాగా ఉంటుంది అది షో. ఇక్కడ ఇట్లా ప్రతి ఒక్క మందకాకి, అంటే ఒక ఏరియాకి, ఆ ఏరియాకి సెంటర్ పాయింట్లో ఒక పెద్ద జమియా అనేది ఉంటుంది. అలాగే ఈ ఏరియాలో మళ్ళీ 4 బ్లాక్లు, 5 బ్లాక్లు, కొంత పెద్దదైతే 10 బ్లాక్లు ఉంటాయి. ప్రతి ఒక్క బ్లాక్లో మళ్ళీ ఫరా జమియా అని ఒక చిన్నది సూపర్ మార్కెట్లు ఉంటాయన్నమాట. ఇది అన్నిటికి కలిపి ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఇది. చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్క మార్కెట్ దగ్గర అన్నీ మనకు అవసరమైన నీడ్స్ అన్నీ ఉంటాయి. తర్వాత వచ్చి ఒక జమియా పక్కనే ఈ అవుట్ సైడ్ అంతా పోలీస్ స్టేషన్ ఒకటి, పోస్ట్ ఆఫీసు, హాస్పిటల్, అలాగే కొన్ని ఏరియాల్లో ఫైర్ స్టేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు జమియా లోపలికి వెళ్దాము, చూద్దాం. యాక్చువల్గా నేను ఫస్ట్ టైము కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. సో ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాను. ఎలా ఉన్నా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇంకా వీడియో ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కానీ, వాయిస్ రికార్డింగ్ కానీ ఇంప్రూవ్మెంట్ చేసుకోమని అవసరం ఉంటే చెప్పండి కామెంట్లో. ఖచ్చితంగా నేను రెస్పాండ్ అయ్యి నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. మంచి వీడియోస్ మీకు షూట్ చేస్తాను. ఇది యాక్చువల్గా చాలా పెద్ద జమియా. ఈ జమియా పూర్తిగా చూపించాలంటే అరగంట పడుతుంది ఈజీగా. సో మనం కొద్దిగా టైం ఎక్కువ అవుతుంది కాబట్టి, వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి నేను కొద్దిగా ఫాస్ట్గా చూపిస్తున్నాను. సో అడ్జస్ట్ చేసుకోండి. యాక్చువల్గా ఇంకా చాలా ఉంది, చాలా పెద్ద జమియా ఇది. ఇంకా పెద్దవి ఉంటాయి జమియాలు, బట్ నేనున్న ఏరియాలో కూడా ఇది చాలా పెద్దది. ఇప్పుడు మనం పైకి వెళ్దాము, అప్స్టేర్కి. ఇక్కడ ఏమేమి ఉంటాయో చూద్దాం రండి. చాలా ఉంటుంది, నేను హాఫే చూపిస్తున్నాను. ఇది వచ్చి సోపులు, షాంపులు, బాడీ సెలూన్స్, బాడీ లోషను, ఇలా చాలా ఉంటాయన్నమాట. చూడండి, అసలు చాలా పెద్ద జమియా ఇది. ఇలా కువైట్లో ప్రతి ఏరియాలో అలా ఉంటుంది ఒక్కొక్క జమియా. చూడండి, ఇది మన కొత్త ఛానల్. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్, నచ్చకపోయినా లైక్ చేయండి. ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త కంటెంట్స్తో క్లారిటీగా వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. మరింత ఇన్ఫర్మేషన్తో కువైట్లో జరిగే విషయాలన్నీ మీకు తెలియజేస్తాను. మరొక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇవన్నీ ఫ్రీ అండి. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వరకు ఈ వీడియో మీరు చూసినందుకు, మీ వాల్యుబుల్ టైం నాకు కేటాయించినందుకు. సో మన ఛానల్ నేమ్ వచ్చి
మీలో నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీలో నేను 369 వ్లాగ్స్ మన ఛానల్ నేమ్ అండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.